మిమ్మల్ని మీరు ఎప్పుడైనా గమనించుకున్నారా? మీ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీకు నచ్చినట్టుగా మీరు బతుకుతున్నారా లేదా అనేది ఒక్కసారి ఆలోచించారా? ఖచ్చితంగా మీకు నచ్చినట్టుగా మీరు బతకట్లేదు. మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు బతకట్లేదు. మీరు ఇతరుల కోసం బతుకుతున్నారు. ఇతరులను దృష్టిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇతరులకు నచ్చే విధంగానే బతుకుతున్నారు కదా. చెప్తా ఎట్లా అనేది. నువ్వు ఒక మంచి కారు కొంటావు, కానీ ఆ కారులో తిరగవు. ఆ కారు నీట్గా కడిగేసి దాని మీద మంచి కవర్ వేసి పెడతావు. ఎప్పుడు తీస్తావు ఆ కారు అంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు, ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ కొంతమంది వస్తారు కదా, అది నేను చూడాలి కదా, అప్పుడు తీస్తావు ఆ కారు. అరే కారు నువ్వు తీసుకున్నావు కదా, నీకోసం కదా. నువ్వు బయటికి వెళ్తున్నావు, ఎండలు వెళ్తున్నావు, వర్షంలో వెళ్తున్నావు, అది తీసుకొని వెళ్ళవు, తడుచుకుంటూ వెళ్తావు. అదే స్కూటర్ మీద వెళ్తావు, అదే బైక్ మీద వెళ్తావు, కానీ నీ కారు తీయవు. ఎందుకు? అందులో పెట్రోల్ పోయాల్సి వస్తుంది, డీజిల్ పోయాల్సి వస్తుంది, నీకోసం కదా. అదే నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావు అనుకో, అది నీకోసం కాదు కదా, ఆడ జనాలు చూడాలి కదా నిన్ను. దానికోసం అని చెప్పేసి 1000 రూపాయలు డీజిల్ పోసుకుంటూ హాయిగా ఫంక్షన్కి వెళ్తావు, మంచిగా సూట్ బూట్ వేసుకొని. నెక్స్ట్ సొమ్ములు ఉంటాయి కొంతమందికి, ఫుల్ సొమ్ములు వేసుకొని వస్తారు చూసారా ఫంక్షన్కి ఎప్పుడైనా. మొత్తం మెడలన్నీ ఒక 5-6 తులాల, 5-6 తులాలు లేదు అసలు, ఒక 10 తులాల దాకా కొంతమంది వేస్తారు. వేసి గొలుసులు వేసుకొని కడియాలు వేసుకుంటారు, ఉంగరాలు పెట్టుకుంటారు, మొత్తం అన్నేళ్ళకు ఉంగరాలు ఉంటాయి. ఇక ఏషం వేసుకొని వస్తాడు మనవాడు, హీరో లెక్క వస్తాడు ఇక ఫంక్షన్స్కి. వచ్చేసి ఆ ఫంక్షన్ ఇట్లా చూస్తారు అందరినీ, నన్ను గమనిస్తున్నారా లేదా అనేది. ఎందుకంటే అతను వేసుకున్న సొమ్ములు అతని కోసం కాదు కదా, ప్రజలు చూడాలి నన్ను, జనాలు నన్ను చూడాలా, నేను వీళ్ళకంటే పెద్దోడిని అనేది అనిపించుకోవాలా, నా దగ్గర ఇన్ని ఉన్నాయని చెప్పేసి అనిపించుకోవాలా, చూయించుకోవాలా. సో ఇలాంటి క్రైసిస్లో మనము ఉన్నాం ఇప్పుడు. వాస్తవం ఇది. ఇప్పుడు నువ్వు సొమ్ములు ఉన్నని తీసుకెళ్ళి ఒకసారి ఇంటికి వెళ్ళి చూడు. మామూలు బన్నీ వేసుకొని కూర్చుంటాడు, ఒక లుంగి కట్టుకొని కూర్చుంటాడు. ఏముండే సొమ్ములు ఇట్లా ఏముండే అన్ని తీసి పక్కన పెట్టేశాడు. ఎందుకు? ఇంట్లో వాడిని చూస్తాడు ఎవరు లేరు కదా. అది వాని కోసం కాదు ఆ సొమ్ములను వేసుకునేది, సమాజం కోసం, సమాజం చూడాలి నన్ను. సో కాబట్టి ఇలాంటి స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. ఒకడు ఫంక్షన్ చేస్తాడు, బ్రహ్మాండంగా ఫంక్షన్ చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఇక అందరికీ నన్ను మెచ్చుకోవాలనే ఆలోచనతో వాడు ఇంత చేసినగా వాడు 10 రకాల వంటలు పెట్టినా నేను 20 రకాల వంటలు పెడతా అని చెప్పేసి చెప్తాడు. ఎందుకురా నాయన అన్ని కాలం ఖర్చులు? సమాజము నీకు వస్తుంది, ముఖ్యం తినేసి వెళ్ళిపోతుంది తప్ప ఇవన్నీ ఎందుకు అంత ఖర్చు? అసలు ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు అంత ఖర్చు ఎందుకు? ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ చూపిస్తున్నావు అన్నట్టు, నీ స్టేటస్ అనేది చూపించుకోవడానికి నువ్వు చేస్తున్న ఖర్చు ఇదంతా. దానివల్ల వచ్చేది ఏముండదు, పోతుంది నీది అంతే. సరే ఓకే, కొందరికి అడ్డగోలుగా డబ్బులు వస్తాయి కాబట్టి అది చూపించుకోవడానికి చేస్తుంటారు, అందులో తప్పేం మనం పట్టొద్దు. ఓకే, అయితే ఇక్కడ ఏమవుతుందంటే వాడు చేశాడు కాబట్టి నేను చేయాలని వీడు అప్పులు చేసేస్తాడు. చూడు ఇక్కడ సమస్య వస్తుంది. అందుకని ఎదుటివాడిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు బతకకు. ఎదుటివాడు అట్లా చేశాడు కాబట్టి నేను అట్లనే చేయాలా, ఎదుటివాడు అట్లా బతుకుతున్నాడు కాబట్టి నేను అట్లనే బతకాలా, ఎదుటివాడు కారు కొన్నాడు కాబట్టి నేను కారు కొనాలా, ఎదుటివాడు ఇల్లు కొన్నాడు కాబట్టి నేను ఇల్లు కొనాలా. ఇక్కడ వస్తుంది సమస్య. ఇక్కడనే వాడు మనిషి సమస్యల్లో పడతాడు. సో ఈ సమస్యలకు అన్నిటికీ కారణం నువ్వు ఎదుటివానిలాగా బతకాలి అనుకోవడమే. చాలామందికి తన జీవితం తనకు నచ్చదు. చాలామందికి ఇప్పుడు నేనున్నా, హాయిగా మంచి కారు ఉంది, నెక్స్ట్ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటున్నా, హాయిగా నాకు సొంత ఆఫీస్ ఉంది, ఇవన్నీ బతుకుతున్నా. కానీ నా ఆలోచన ఏముంటుంది? ఇంకోని మీద ఉంటుంది. నా దగ్గర గీ కారు ఉంది కదా, వాడు బెంచ్ కారు కొన్నాడు కదా, నేను ఆ బెంచ్ కారు కొనాలి. ఇట్లా అంటే మనిషి హ్యూమన్ సైకాలజీ ఎట్లుందంటే తన కోసం తాను, తన ఆలోచన విధానంతో బతకట్లేదు, ఇతరులను అనుకరిస్తున్నాడు. ఆ అనుకరణలోనే వీడు అప్పుల పాలవుతున్నాడు, నవ్వుల పాలవుతున్నాడు, రకరకాలు ఉన్నాయి. ఇదంతా వాస్తవం నేను చెప్తుంది. మీరు ఒకసారి గమనించండి, మిమ్మల్ని మీరు ఒకసారి గమనించుకోండి. అంటే ఇట్లా చాలా ఉన్నాయి, ఏదో నేను చిన్నగా ఉదాహరణ చెప్పాను. ఓకే.